హలో ఫ్రెండ్స్, నేను మీ అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. మళ్ళీ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రశాంత్ కిషోర్ విషం కక్కిండు. ఈసారి డైరెక్ట్గా ఒక ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారి మొహం మీద పేడ అని చెప్పేసి ఒక వాక్యాన్ని, ఒక వర్డ్ అన్నది వాడిండు ప్రశాంత్ కిషోర్. అసలు ముందు ఏమన్నాడు ప్రశాంత్ కిషోర్ అనే విషయాన్ని మీకు వినిపిస్తా, మీరు వినండి. మీకు హిందీ రాకపోయినా ఒక చిన్న బిట్టే ప్లే చేస్తా. దాని తర్వాత కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. మనం ఆల్రెడీ ప్రశాంత్ కిషోర్ మీద ఒక వీడియో చేసినాము, కాకపోతే ఈ వీడియోలో కూడా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మనం డిస్కస్ చేస్తాము. ఫస్ట్ వినండి ఏమన్నాడో. अगर रिजल्ट में उनको 151 से ज्यादा सीट आ जाए तो प्रशांत किशोर के मुंह पर गोबर पड़ गया। और अगर जो मैं कह रहा हूँ सही हुआ तो गोबर जैसे अमित शाह के मुंह पर पड़ा था बंगाल में, वैसे गोबर पड़ेगा जगनमोहन रेड्डी के मुंह पर। और ये कोई గోబర్ అంటే పేడ అండి, పేడని గోబర్ అంటారు. అంటే ఏమంటున్నాడు, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే నా ముఖం మీద పేడ పడ్డట్టు, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే ఆయన ముఖం మీద పేడ పడ్డట్టు అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా నీచాతి నీచంగా మాట్లాడుతున్నాడు ప్రశాంత్ కిషోర్. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు ప్రశాంత్ కిషోర్ ఇట్లా అన్న విషయాన్ని మనం డిస్కస్ చేయడానికి ముందు ఇంకొక ఇంపార్టెంట్ విషయం మనం మాట్లాడాలి. ప్రశాంత్ కిషోర్ చెప్పినవన్నీ అవుతాయా? ప్రశాంత్ కిషోర్ ఏమైనా జ్యోతిష్యుడా అంటే లేదండి. ప్రశాంత్ కిషోర్ చాలాసార్లు చాలా చెప్పిండు, చాలా అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్, తెలంగాణలో కేసీఆర్ గెలుస్తాడు, కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అని చెప్పేసి చెప్పిండు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ గెలిచింది, కేసీఆర్ ఓడిపోయిండు. సేమ్ సిచ్యువేషన్ రాజస్థాన్లో కూడా అయింది. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అన్నాడు, అక్కడ బీజేపీ వచ్చింది. ఛత్తీస్గఢ్లో కూడా కాంగ్రెస్ అన్నాడు, అక్కడ బీజేపీ వచ్చింది. కర్ణాటకలో బీజేపీ అన్నాడు, కాంగ్రెస్ వచ్చింది. ఇక చాలా అన్నాడు, ఇంకా నేను చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నది, లిస్టు చాలా పొడవు ఉన్నది. ప్రశాంత్ కిషోర్ చెప్పే మాటలు కూడా ఖచ్చితంగా అవుతాయి అంటే అవ్వవు. ప్రశాంత్ కిషోర్ ఏం దేవుడు కాదు, ప్రశాంత్ కిషోర్కి జ్యోతిష్యం ఏం రాదు. ఆ మాటకు వస్తే నాకు రాదు. నన్ను కూడా చాలామంది అడుగుతారు, అన్న ఏందన్నా ఈసారి ఎవరు గెలుస్తున్నారు, ఎలక్షన్లు అయిపోయినాయన్నా, టెన్షన్గా ఉందన్నా, మేము కష్టపడ్డామన్నా, పార్టీ కోసం చేసినామన్నా, మేము ఓడిపోతే మమ్మల్ని బతకనియరన్నా చాలామంది చాలా అంటుంటారు. నేను వాళ్ళకి ఒకటే విషయం చెప్తా, తమ్ముడు నాకు జ్యోతిష్యం రాదు, ఎలక్షన్లు అయిపోయినాయి, 4వ తారీఖు అన్నది రిజల్ట్. ఆ 4వ తారీఖు కంటే ముందు ఎవరికి తోచినట్టు వాడు మాట్లాడుతున్నాడు. మనం అవన్నీ నమ్మడానికి అవసరం లేదు, వీల్లేదు. ఎవరికి కాన్ఫిడెన్స్ ఉండాలి అంటే కంటెస్ట్ చేసిన పార్టీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ఆయన ఏమన్నారు, 151 సీట్ల కంటే ఎక్కువ నేను సంపాదిస్తా ఈసారి, అది కాన్ఫిడెన్స్. ఆయన నమ్మండి. కానీ నాలాంటి బయట వాళ్ళని నమ్మితే మేమందరం జ్యోతిష్యం చెప్పినట్టు కదా. సేమ్ అట్లనే ప్రశాంత్ కిషోర్ దగ్గర కూడా ఏం స్పెషల్గా పవర్స్ లేవు. ప్రశాంత్ కిషోర్ దేవుడు కాదు. ఆయన చెప్పిన మాటలు చాలాసార్లు అవ్వలేదు. ఎగ్జాంపుల్ చెప్పిన కదా, ఇక్కడ తెలంగాణలోనే కేసీఆర్ గెలుస్తాడు, కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోద్ది అన్నాడు. కాంగ్రెస్ పార్టీ గెలిచింది, కేసీఆర్ ఘోరంగా ఓడిపోయాడు. అది ప్రశాంత్ కిషోర్. ఇక ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషయం కక్కుతున్నాడు, ఈ విషయాన్ని మనం ఆల్రెడీ మొన్న డిస్కస్ చేసినాము. మళ్ళీ ఒకసారి మీకు చెప్తాను. సింపుల్ అండి, ఒకటే విషయము. ఏంటి అంటే ఈ మొత్తం ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి గారి మీద విషయం కక్కడానికి మెయిన్ కారణం వచ్చేసి ఐపాక్ అన్న సంస్థ. ఐపాక్ అన్న సంస్థ ప్రశాంత్ కిషోర్ యాక్చువల్గా ప్రశాంత్ కిషోర్ అందులో ఉండే, ఆయనే ఆ సంస్థని నిర్మించాడు. కాకపోతే కొన్ని కారణాల వల్ల ఆయన ఆ సంస్థ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయన ఏమనుకున్నాడు, నేను వెళ్ళిపోగానే జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ సంస్థని కూడా వదిలేస్తాడు అని చెప్పేసి అనుకున్నాడు. ఎందుకంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పనిచేసినాడు ఈ ప్రశాంత్ కిషోర్, ఈ ఐపాక్ అన్న సంస్థ. కాకపోతే 19 తర్వాత ఈ ప్రశాంత్ కిషోర్ ఐపాక్ని వదిలిపెట్టిండు. వదిలిపెట్టినప్పుడు ఏమనుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి కూడా ఐపాక్ని వదిలిపెడతాడు అనుకున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి అలవాటు అది కాదండి. ఆయన ఒకసారి ఒక వ్యక్తితోటి నడిచిండు అంటే మొత్తం చివరి దాకా ఉంటాడు, అది ఆయన అలవాటు. అందుకే ఐపాక్ అనే సంస్థని ఆయన వదిలిపెట్టకుండా ఈసారి కూడా ఎలక్షన్లలో ఐపాక్ని జగన్మోహన్ రెడ్డి గారు వాడుకున్నారు. ఐపాక్ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా మద్దతు ఇచ్చింది. ఐపాక్ ఇచ్చిందంటే మేము కూడా ఇచ్చినాము, మేము కూడా చాలా చేసినాము. సరే, మమ్మల్ని అడిగేటోడు ఉండడు, అది వేరే విషయం. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ ప్రశాంత్ కిషోర్కి కోపం వచ్చింది. ఏమని అంటే, నేను వెళ్ళిపోయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఐపాక్ తోడే ఉన్నాడు అని చెప్పేసి ఈ విషయం కక్కడం అన్నది స్టార్ట్ చేసాడు. ఇందులో ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. ఈ స్టోరీలో మెయిన్ ట్విస్ట్ ఇదే. ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు ఈ ప్రశాంత్ కిషోర్కి ఫోన్ చేశాడు. రా, నిన్ను కలవాలి, నీతో మాట్లాడాలి, నాకు పని ఉంది అన్నాడు. సరే అని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ ఎవరినో వేసుకపోయాడు, నాకు పేరు గుర్తులేదు, టీడీపీ నాయకుడే వేసుకపోయాడు. ఫ్లైట్లో ఇద్దరు చంద్రబాబు నాయుడిని కలిస్తే, నువ్వు రావయా, మరి నేను ఏం కావాలో చెప్పు, నువ్వు నాకు మద్దతు ఇవ్వు, ఐపాక్ సంస్థ జగన్మోహన్ రెడ్డితో ఉంది, కాకపోతే ప్రశాంత్ కిషోర్ నాతోడు ఉండాలి అని చెప్పేసి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఆఫర్ చేశాడు. చేస్తే లేదు, నేనే బీహార్లో కొత్త దుకాణం ఓపెన్ చేసిన, అక్కడ కొత్త పార్టీ పెట్టుకున్నా, నేనే బిజీగా ఉన్నా, అయినా
నేను వాడికి వీడికి మద్దతు ఇవ్వడం ఎందుకు, నేనే నాకు మద్దతు తీసుకొని నేనే ముఖ్యమంత్రి అయితే పోలే బీహార్లో అని చెప్పేసి నేను రాను అన్నాడంట. కాకపోతే లేదు నాకు నీ మద్దతు కావాలి అన్నాడు. మరి ఏం సెటిల్ అయిందో, ఏం డబ్బులు మారినాయో, ఏం మూటలు వచ్చినాయో ప్రశాంత్ కిషోర్ తెలియదు. కానీ ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడడం అనేది మొదలుపెట్టిండు. ఇప్పుడు ఇంకో విషయం ఉంది, ఇక్కడ బీజేపీ కూడా ఒక ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది. ఏంది బీజేపీ కీ రోల్ ప్లే చేసిందంటే, ప్రశాంత్ కిషోర్కి రాజకీయ అంటే పొలిటికల్ అనలిస్ట్ అని చెప్పేసి ఒక జీవితాన్ని ఇచ్చిందే బీజేపీ. ఆ జీవితాన్ని ఇచ్చిన ఆయన ఎవరు అంటే మోదీ గారు. మోదీ గారి ఏదైతే 2012 ఎలక్షన్ ఉండేనో బీహార్ మన గుజరాత్ సీఎంగా, అప్పుడు ప్రశాంత్ కిషోర్ మోదీ గారితో కలిసి పనిచేసిండు. దాని తర్వాత 2014లో మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు కూడా ప్రశాంత్ కిషోర్ మోదీ గారితో కలిసి పనిచేసిండు. అంటే బీజేపీకి ప్రశాంత్ కిషోర్కి చాలా క్లోజ్ రిలేషన్ ఉంది. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మడానికి ఒక కారణం అవుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి వచ్చిన మూటలు, బీజేపీ దగ్గర నుంచి వచ్చిన ఆర్డర్లు, ఈ రెండింటిని కలిపే ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్ముతున్నాడు. ఇక ఇంకో టాపిక్ వచ్చేసి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలవబోతున్నారు అని చెప్పేసి ప్రశాంత్ కిషోర్కి అసలు సంబంధం ఏంది? అసలు ఏ సంబంధం లేదు. ఎందుకు నేను ఈ మాట అంటున్నంటే, ప్రశాంత్ కిషోర్ ఏ పార్టీలో లేడు, టీడీపీలో లేడు, జనసేనలో లేడు, వైసీపీలో లేడు. అట్లాంటప్పుడు ప్రశాంత్ కిషోర్ అసలు ఇక్కడ మాట్లాడవలసిన అవసరమే లేదు ప్రశాంత్ కిషోర్కి. మరి ఎందుకు మాట్లాడుతున్నాడు? నేను అడగొచ్చు, ఎందుకు మాట్లాడుతున్నాడు? సరే, ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్లను లేదా పొలిటికల్ అనలిస్ట్గా ఉన్నా కూడా మాట్లాడితే ఓకే అందాం. కానీ ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం పొలిటికల్ అనలిస్టే కాదు, ఆయన ఒక పొలిటీషియన్గా ఉండి ఎక్కడో బీహార్లో పాలిటిక్స్ చేసుకునేటోడు ఇక్కడ మన ఏమంటారు ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అవసరం లేదు. కాకపోతే ప్రశాంత్ కిషోర్ తోటి మాట్లాడిస్తున్నారు. మాట్లాడించడానికి కారణం ఏంటి అంటే డబ్బు. ఈ డబ్బు అన్నది చాలా హెవీగా ప్రశాంత్ కిషోర్కి ఫండ్ అవుతున్నది అని చెప్పేసి కొంతమంది గుసగుసలాడుతున్నారు. ఇక మీరు అడగవచ్చు, ఏంది ఇది రచ్చ అంటే, ఫ్యూచర్లో బీహార్లో ప్రశాంత్ కిషోర్ని నితీష్ కుమార్ లెవెల్లో ప్రమోట్ చేయాలని చెప్పేసి బీజేపీ ఆలోచిస్తున్నది. ఎందుకంటే నితీష్ కుమార్ కథం అయిపోయింది. అటు నుంచి ఇటు అటు జంప్ అయ్యిండు. ఒక 5 ఏళ్లలోనే 3-4 సార్లు 5 సార్లు ప్రమాణ స్వీకారం చేసిండు ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్. అందుకే ఆయన క్రెడిబిలిటీ, ఆయన పేరు మొత్తం నాశనం అయిపోయింది. అందుకే అది కాకుండా ఆయన ముసలోడు అవుతుండు ఇప్పుడు నితీష్ కుమార్. ఆయన ప్లేస్లో, ఆయన లెవెల్లో ఆయనంత నాయకుడిని ఒకటి నిలబెట్టాలనేది బీజేపీ ప్లాన్. అప్పుడు ఏం చేయాలి అంటే ప్రశాంత్ కిషోర్ పేరు ఒకటి వస్తున్నది. అందుకే ప్రశాంత్ కిషోర్ని నితీష్ కుమార్ అంత నిలబెట్టాలి అంటే ఏం కావాలి? డబ్బు. ఆ డబ్బు అన్నది ఇక్కడి నుంచి అక్కడి నుంచి, పైనుంచి కింద నుంచి, రెండింటి నుంచి ప్రశాంత్ కిషోర్కి అందుతున్నది. కాబట్టి ప్రశాంత్ కిషోర్ ఏం చేస్తున్నాడు, ఒకటి బీజేపీ, 2 బీజేపీ అలై పార్టీస్ ఏవైతే ఉన్నాయో, బీజేపీతో కలిసి ఉన్న కూటమి పార్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ పార్టీస్కి అనుకూలంగా మాట్లాడి ప్రతిపక్ష పార్టీలు అంటే బీజేపీకి ప్రతిపక్షంగా ఉన్న పార్టీలకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, రేపు పొద్దున మీరు కేసీఆర్కి అగెనెస్ట్గా ప్రశాంత్ కిషోర్ మాట్లాడేది కూడా వింటారు. ఇది కూడా చూడండి. మళ్ళీ దీది మమతా గారికి అగెనెస్ట్గా మాట్లాడడం కూడా మీరు వింటారు. అది కూడా మీరు చూడొచ్చు. ఆల్రెడీ మహారాష్ట్రలో అగెనెస్ట్గా మాట్లాడేసిండు, మనం ఆల్రెడీ చూసినాం. ఇక యూపీలో కూడా మాట్లాడిండు, అది కూడా మనం చూసినాం. యూపీలో కూడా సమాజ్వాదీ పార్టీ గెలవదు అని చెప్పేసి జోషి అని చెప్పిండు ప్రశాంత్ కిషోర్. అయితే ఇక్కడ అల్టిమేట్గా ఏంటి అంటే, మనం కొంచెం బ్రాడ్గా ఆలోచిస్తే ఈ నిజాలన్నీ మీకు అర్థమవుతాయి. నిజాలు ఏంటి అంటే, ప్రశాంత్ కిషోర్ బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళకే మద్దతుగా మాట్లాడుతున్నాడు, వాళ్ళకి అగెనెస్ట్గా ఉన్న వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ప్రజలలో ఒక కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ చేస్తున్నాడు. సరే, ఈ పార్ట్ అయిపోయింది. ఈ కన్ఫ్యూజన్ పార్ట్ కూడా ఇంపార్టెంట్ అండి. ఏం కన్ఫ్యూజన్ అంటే, టీడీపీ వాళ్ళేమో టీడీపీ పార్టీ గెలుస్తుంది, అన్ని వస్తున్నాయి, ఇన్ని వస్తున్నాయి, అది ఇది అని చెప్పేసి టీడీపీ ఎగురుతుంది. సరే, వైసీపీ ఏమంటుంది, లేదు మేము గెలుస్తున్నామని వైసీపీ అంటుంది. నేను ఒకటే ప్రశ్న ప్రజలకి మీకు అడుగుతా, ఏంటంటే వైసీపీ ఎందుకు ఓడిపోతుందండి? నేను ఈ విషయం ఆల్రెడీ లాస్ట్ కొన్ని రోజుల కింద కూడా ఓ వీడియోలో చెప్పిన. వైసీపీ ఎందుకు ఓడిపోతుంది చెప్పండి? పోయినసారి 152 సీట్లు తీసుకొచ్చింది వైసీపీ. ఒకటి. రెండో విషయం, ప్రజలకి సంక్షేమంలో దేశంలో ఎక్కడా లేనన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది వైసీపీ ప్రభుత్వం. మూడోది, అన్ని వర్గాల ప్రజలకి చేయవలసిన అన్ని పథకాలని డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి పంపించింది వైసీపీ ప్రభుత్వం. నాలుగో విషయము, అభివృద్ధి. పోర్టులు కట్టిర్రు, ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు 34,000 ఉద్యోగాలు ఇస్తే 5 లక్షలకి పైగా డైరెక్ట్ ఉద్యోగాలు, 2,80,000కి పైగా ఎంతో డైరెక్ట్ ఉద్యోగాలు కూడా ఇచ్చారు. మొత్తం కలిపితే 5 లక్షలు అయింది, అన్ని ఉద్యోగాలు ఇచ్చారు. కరోనా 2 ఏళ్ళు పోగా. ఎందుకని వైసీపీ మరి ఓడిపోవాలి? పుట్టిన
బిడ్డ పుట్టక ముందు నుంచి చచ్చిపోయే ముసలవ్వ వరకు అందరికీ ఏదో ఒక సంక్షేమ పథకం వైసీపీ పార్టీ నుంచి అందింది, అంటే వైసీపీ ప్రభుత్వం నుంచి అందింది. అట్లాంటప్పుడు ఎందుకని చెప్పేసి వైసీపీ ఓడిపోవాలి? ఇదొకటి. రెండో విషయము, నేను నా గురించి మాట్లాడతాను. నేను మైక్ పట్టుకుని పోయినా, చాలా మందితో మాట్లాడినా. కొంతమంది టీడీపీకి అనుకూలంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. నిజంగా టు బి ఆనెస్ట్ చెప్తున్నా, టీడీపీకి అనుకూలంగా మాట్లాడి వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే నేను ఛాలెంజ్ చేస్తాను మీతోటి, ఎలక్షన్ రోజు, ఓట్ల రోజు అందరికంటే ముందు వైసీపీకి ఓట్లు వేసింది వాళ్ళే. వ్యతిరేకంగా వైసీపీకి మాట్లాడిన వాళ్ళే వైసీపీకి ఓట్లు వేసారు. మీరు అడగచ్చు, ఎందుకు అట్లా వేస్తారు? ఆడ తిట్టిడ ఎట్లా వేస్తారు, ఆడ వ్యతిరేకంగా మాట్లాడి ఎట్లా వేస్తారు అంటే వాళ్ళ మనసులో ఉన్న భయం. నేను టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడితే నన్ను అది చేస్తారు, నన్ను ఇది చేస్తారు అని చెప్పి, మన ఏమంటారు, వైసీపీకి అనుకూలంగా మాట్లాడితే నన్ను అది చేస్తారు, ఇది చేస్తారు అని చెప్పేసి భయపడి వాళ్ళు టీడీపీకి అనుకూలంగా మాట్లాడారు. కానీ వాళ్ళు అల్టిమేట్గా వేసింది మాత్రం ఓట్లు వైసీపీకే. ఎందుకు ఈ మాట అంటున్నంటే, ఎప్పుడైతే ఏదైతే బటన్ నొక్కనికి మనం పోయినామో ఆ టైంలో మన మనస్సాక్షి అన్నది ఒకటి ఉంటుంది. అరే నేను బటన్ నొక్కుతున్నా, నాకు ఏం మంచి జరిగింది, నా పిల్లల విద్య మారింది, నా కుటుంబం మారింది, నాకు వచ్చిన ఆదాయం మారింది, నా జీవితం మారింది, అందుకే నేను ఈ బటన్ ఈడ కాదు ఈడ వైసీపీకి నొక్కాలని చెప్పేసి ఓట్లు వేసిన వాళ్ళు అందరికీ తెలుసు. అదే కాన్ఫిడెన్స్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఏమని అంటే, పోయినసారి కంటే రికార్డు స్థాయిలో మేము ఈసారి గెలవబోతున్నాము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాట ఏదో గాలికో, లేదో చంద్రబాబు చెప్పినట్టు ఏదో గాలికో కాదు. ఆయన మొత్తం అనాలిసిస్ చేసి ఎలక్షన్లు అయిపోగానే అదే రోజు సాయంత్రమో రెండో రోజు చెప్పలే జగన్మోహన్ రెడ్డి గారు. 2 రోజులు గ్యాప్ తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడు అంటే, మొత్తం అనాలిసిస్ చేసి కాన్స్టిట్యున్సీ వైజ్గా కూర్చొని మొత్తం తెలుసుకున్న తర్వాతే ఆయన ప్రజల ముందుకు వచ్చాడు. ఇప్పుడు మీరు అడగచ్చు, చంద్రబాబు నాయుడు మరి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు, ఆయన కూడా అదే అంటున్నాడు కదా అని చెప్పేసి. చంద్రబాబు అనడంలో చాలా పెద్ద మతలబ్ ఉంది. ఏందా మతలబ్ అంటే, ట్రాన్సాక్షన్స్. ఏంటి ఆ ట్రాన్సాక్షన్స్? డబ్బులు. మేము గెలవబోతున్నాము అని చెప్పేసి టామ్ చేసుకుని ఆల్రెడీ వసూలు మొదలుపెట్టారు. ఇది ఒక పెద్ద టాపిక్. నేను యాక్చువల్లీ ఈ వీడియోలో చెప్పొద్దు అనుకున్నాను ఈ మాట, కానీ నిజం ఇదే. గెలవబోతున్నాం అని చెప్పేసి వసూలు మొదలుపెట్టారు. ఆ వసూళ్ళు సింగపూర్ నుంచి స్టార్ట్ అయినాయి, ఇండియా దాకా. కాకపోతే ఒకటే విషయం ఏంటంటే, వసూలు చేసుకోండి పర్లేదు, ఏం చేసుకుంటారో చేసుకోండి పర్లేదు, కానీ గెలవబోయేది ఎవరో దేవుడికి ఎరక, రేపు పొద్దున్న ఆ బ్యాలెట్ బాక్స్లకి ఎరక. బ్యాలెట్ బాక్స్ అంటే ఈవీఎం మెషిన్లకి ఎరక. ఈ రెండింటికి ఇద్దరికీ ఎరక. 4వ తారీఖు ప్రపంచం మొత్తానికి ఎరకైపోద్ది. ఏముంది అందులో? కాకపోతే ప్రజలందరికీ ఒకటే విషయం ఏంటంటే, తప్పుడు ప్రచారాలకి పోకండి. మీరు తప్పుడు ప్రచారాలకు పోయినా కూడా అయ్యేదేముండదు. ఆల్రెడీ ఈవీఎంలో రికార్డ్ అయిన సత్యాన్ని మళ్ళీ మార్చడానికి ఉండదు కదా. ఇప్పుడు ఎవడెన్ని డైలాగులు కొట్టినా, ఎవడెంత ఎగిరినా, ఎవడేం పీకినా కూడా ఆల్రెడీ మీ ఓటు అనేది రికార్డెడ్ ఆల్రెడీ ఈవీఎంలో ఉంది. ఆ రికార్డ్ అయిన దాన్ని బయట పెట్టాలంతే. ఇప్పుడు ఎవడేమనుకున్నా కూడా నిజం, సత్యం మారదు. ఎందుకు అంటే ఆల్రెడీ రికార్డెడ్ సత్యం అది, దాన్ని ఎవరు మార్చలేరు. 4వ తారీఖు కోసం వెయిట్ చేయండి. 4వ తారీఖు ఒక మంచి కబురు అన్నది వస్తుంది. ఆ కబురు వినంగానే అప్పుడు మీకు నిజాలు, అబద్ధాలు, ఎవడి దమ్ ఎంత, ఎవడు ఏం పీకిండు, ఎవడేం పీకబోతున్నాడు అన్న విషయం అన్నది మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఈ వీడియోని షేర్ చేయండి. మ్యాక్సిమం మీకు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి, ఎన్ని గ్రూపులు ఉంటే అన్ని గ్రూపులకి వాట్సాప్లలో షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.